వైవాహిక జీవితంలో అనుకూలత ఈ పదం వినగానే మనకేం గుర్తొస్తుంది? చాలాసార్లు ఒకే రకమైన అభిరుచులు, ఇష్టాలు లేదా సామాజిక నేపథ్యం అనుకుంటాం. అవును. కానీ ఈరోజు మనం అనుకూలతను పూర్తిగా భిన్నమైన కోణంలో చూడబోతున్నాం. అంటే సంపద, హోదా, ఇష్టాయిష్టాలు వంటి పైపై విషయాలను కాస్త పక్కన పెట్టి ఒకరి నైతిక స్వభావం ఆధారంగా బంధాలను విశ్లేషించిన ఒక పురాతన బోధన గురించి లోతుగా చర్చిద్దాం. అవును. ఈరోజు మనం చర్చిస్తున్న మూల గ్రంథం సమజీవిన సుత్త. దీని సందర్భం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చెప్పండి. ఆ బోధన ప్రకారం మధుర, వెరెంజ్ నగరాల మధ్య ప్రయాణిస్తున్నప్పుడు కొంతమంది గృహస్థులు, వారి భార్యలతో సంభాషణ జరుగుతుంది. ఆ సమయంలోనే వైవాహిక జీవితంలో 4 రకాల జంటలు ఎలా ఉంటారో వివరిస్తారు. అయితే ఇక్కడొక విషయం మనం ముందుగానే స్పష్టం చెయ్యాలి. ఈ బోధనలో దేవుడు, దుర్మార్గుడు వంటి పదాలు వాడారు. వినడానికి ఇవి చాలా తీవ్రంగా అనిపిస్తాయి. ఖచ్చితంగా. అందుకే మనం వాటి అసలర్థంలో తీసుకోవాలి. ఇక్కడ దేవుడు లేదా దేవా అంటే స్వర్గంలో ఉండే దేవత కాదు. అలాగే దుర్మార్గుడు లేదా చవ అంటే అక్షరాల శవం లేదా నీచుడు అని కాదు. సరిగ్గా. ఇవి కేవలం రూపకాలు. ఒక వ్యక్తి యొక్క నైతిక స్వచ్ఛతను, వారి ప్రవర్తనను, వారి అంతర్గత విలువల వ్యవస్థను సూచించడానికి వాడిన ప్రతీకలన్మాట. ఈ వర్గీకరణ పూర్తిగా వారి గుణగణాలపై ఆధారపడి ఉంటుంది, వారి పుట్టుక లేదా హోదాపై కాదు. సరే, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే ఒక బంధం యొక్క బలాన్ని కొలవడానికి ఒక నైతిక కొలమానముందన్నమాట. అయితే ఆ 4 రకాల జంటలేమిటో చెప్పండి. ఆ బోధన ప్రకారం 4 రకాలుగా విభజించారు. మొదటిది ఒక దుర్మార్గుడు ఒక దుర్మార్గురాలితో జీవించడం. ఓకే. 2 ఒక దుర్మార్గుడు ఒక దేవతతో జీవించడం. 3 ఒక దేవుడు ఒక దుర్మార్గురాలితో జీవించడం. ఇక చివరిది ఒక దేవుడు ఒక దేవతతో జీవించడం. అవును. ఈ దుర్మార్గుడు, దేవుడు అనే పదాలు నిర్వచించడం ఇప్పుడు చాలా ముఖ్యం. దుర్మార్గుడు లేదా చవ అని ఎవరినంటారు? ఆ గ్రంథం ప్రకారం చవ లక్షణాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. 1 ప్రాణహింసకు పాల్పడటం. ప్రాణహింస. 3 కామ దుష్ప్రవర్తన. 4 అబద్ధాలు చెప్పడం. సరే. 5 నిర్లక్ష్యానికి దారితీసే మత్తుపానీయాలు సేవించడం. వీటికి తోడు వారి హృదయం లోభత్వంతో అంటే పిసినారితనంతో నిండి ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారిని అంటే భిక్షువులను, బ్రాహ్మణులను దూషిస్తారు. అంటే ఆధునిక పరిభాషలో చెప్పాలంటే ఎలాంటి నైతిక దిక్సూచి లేకుండా కేవలం తక్షణ సుఖాల కోసం జీవించే వ్యక్తి అనమాట. స్వీయ నియంత్రణ అనేది దాదాపు శూన్యం. సరిగ్గా అదే. వారి జీవితానికి ఒక పెద్ద లక్ష్యం గాని, నైతిక నియమావళి కానీ ఉండదు. కేవలం స్వార్థం, తక్షణ సంతృప్తి వారిని నడిపిస్తాయి. మరి దేవుడు లేదా దేవా అని ఎవరిని అంటారు? దీనికి పూర్తిగా వ్యతిరేకమా? అవును, పూర్తిగా వ్యతిరేకం. దేవస్వభావమున్న వ్యక్తి ఈ 5 చెడు పనులకు దూరంగా ఉంటారు. హింసించరు, దొంగతనం చేయరు, నైతికంగా జీవిస్తారు, నిజం మాట్లాడతారు, మత్తుకు దూరంగా ఉంటారు. అంటే వారి జీవితం కొన్ని సూత్రాల మీద ఆధారపడి ఉంటుందన్నమాట. కేవలం చెడుకు దూరంగా ఉండటమేనా, లేక ఇంకా ఏమైనా లక్షణాలున్నాయా? ఉన్నాయి. వారి హృదయం లోభత్వం అనే మచ్చ నుండి విముక్తి పొంది ఉంటుంది. వారు ఉదార స్వభావం కలిగి ఉంటారు, పంచుకోవడంలో ఆనందాన్ని పొందుతారు. ఆధ్యాత్మిక సాధన చేసేవారి పట్ల గౌరవం కలిగి ఉంటారు. మొత్తంగా చెప్పాలంటే వారి జీవితం ధర్మబద్ధంగా, ఒక క్రమశిక్షణతో, ఇతరుల పట్ల కరుణతో నిండి ఉంటుంది. స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు మనకు పాత్రలు తెలుసు, వారి నడిపించే సూత్రాలు తెలుసు. ఇక ఈ పాత్రలతో ఏర్పడే 4 రకాల జంటల గురించి విశ్లేషిద్దాం. మొదటిది, ఒక ఛవ మరో ఛవతో కలిసి ఉంటే ఆ ఇల్లు ఎలా ఉంటుంది? ఆ గ్రంథం ప్రకారం ఆ ఇంట్లో ఒక రకమైన సామరస్యం ఉన్నట్లు అనిపించవచ్చు. ఎందుకంటే ఇద్దరి విలువలు ఒకటే. అదెలా? భర్త అనైతికంగా ప్రవర్తిస్తే భార్య కూడా అదే మార్గాన్ని అనుసరిస్తుంది. ఇద్దరూ లోభత్వంతో, ఇతరులను గౌరవించకుండా కేవలం స్వార్థంతో జీవిస్తారు. వారి మధ్య గొడవలు రాకపోవచ్చు, ఎందుకంటే వారిద్దీ నైతిక దిక్సూచి ఒకే తప్పుడు దిశను చూపిస్తుంది. అంటే అది ఒక విధ్వంసకర సామరస్యమన్నమాట. ఖచ్చితంగా. ఆ ఇంట్లో శాంతి, సద్గుణం అనేవి మచ్చుకు కూడా కనిపించవు. వారి బంధం ఒకరి చెడు ప్రవర్తనకు మరొకరిని ప్రోత్సహించేలా ఉంటుంది. అంటే ఇదొక నెగటివ్ ఫీడ్బ్యాక్ లూప్ లాంటిది. ఇద్దరూ కలిసి మరింత పతనమవుతారు. సరే, ఇప్పుడు అసలు చిక్కువచ్చి పడుతుంది. మిశ్రమ జంటల సంగతేంటి? ఒక దుర్మార్గుడు ఒక దేవతతో జీవించడం. ఇది వింటుంటేనే వారి మధ్య ఎంత ఘర్షణ ఉంటుందో ఊహించుకోవచ్చు. అవును.
ఈ రెండు సందర్భాల్లోనూ వారి మధ్య నైతిక విలువల పరంగా ఒక పెద్ద అగాధముంటుంది. ఉదాహరణకు దుర్మార్గుడైన భర్త, దేవత అయిన భార్యాజంటను తీసుకుందాం. చెప్పండి. అతను ప్రాణహింస నుండి మత్తుపానీయాల వరకు అన్ని చెడు పనులు చేస్తాడు. డబ్బును స్వార్థానికి వాడుకుంటాడు. కాని అతని భార్య పూర్తి భిన్నంగా, సద్గుణంతో, దయతో, ఉదార స్వభావంతో ఉంటుంది. అమ్మో! అంటే వారి రోజువారీ జీవితంలోని ప్రతి చిన్న విషయంలోనూ ఘర్షణే. డబ్బు ఎలా ఖర్చు చేయాలి, పిల్లలని ఎలా పెంచాలి, ఇతరులతో ఎలా ప్రవర్తించాలి. అవును, ప్రతిచోటా వారి విలువల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఆమెకు ఏది సరైనదో అతనికి అది తప్పుగా అనిపించవచ్చు. ఆమె దానం చేద్దామంటే అతను దాన్ని దుబారాగా భావించవచ్చు. ఆ ఇంట్లో వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంటుంది. ఇక దీనికి వ్యతిరేక దిశలో ఉన్న జంట, ఒక దేవుడు, ఒక దుర్మార్గురాలతో జీవించడం కూడా దాదాపు ఇలాగే ఉంటుందా? నిస్సందేహంగా పరిస్థితిలో పెద్ద మార్పు ఉండదు. అతను ధర్మబద్ధంగా, శాంతంగా, ఉదారంగా ఉండాలని ప్రయత్నిస్తుంటే ఆమె ప్రవర్తన దానికి విరుద్ధంగా ఉంటుంది. ఈ మిశ్రమ జంటల విషయంలో ఒకరికొకరు మద్దతుగా నిలవడం అసాధ్యం. ఎందుకంటే వారి జీవిత లక్ష్యాలే వేర్వేరు దిశల్లో ఉంటాయి. సరిగ్గా, ఒకరు ఆధ్యాత్మికంగా ఎదగాలని చూస్తే మరొకరు భౌతిక సుఖాలలో మునిగిపోవాలని చూస్తారు. ఈ అసమానత వారి బంధాన్ని నిరంతరం బలహీనపరుస్తుంది. మనం పూర్తి అనైతిక జంటను, రెండు రకాల మిశ్రమ జంటలను చూశాం. వీటన్నిట్లో ఏదో ఒక లోపం, ఒక ఘర్షణ కనిపిస్తోంది. మరి ఈ బోధన ప్రకారం అసలైన ఆదర్శ జంట ఎలా ఉండాలి? ఒక దేవుడు, ఒక దేవతతో కలిసి జీవించడం ఎలా ఉంటుంది? ఈ జంటను ఆదర్శవంతమైన కలయికగా వర్ణించారు. ఇక్కడ ఇద్దరూ ఒకే రకమైన సద్గుణాలను పంచుకుంటారు. ఇద్దరూ ఆ 5 చెడు పండ్లకు దూరంగా ఉంటారు. ఓకే. ఇద్దరి హృదయాలు లోభత్వం లేకుండా ఉదారంగా ఉంటాయి. ఇద్దరూ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారిని గౌరవిస్తారు. వారి మధ్య సంపూర్ణమైన సామరస్యం ఉంటుందన్నమాట. ఎందుకంటే వారి నైతిక ప్రవర్తన, స్వభావం, జీవితం పట్ల వారి దృక్పథం ఒకేలా ఉంటాయి కదా? అవును, వారి ఇల్లు శాంతి, సద్గుణాలతో నిండి ఉంటుంది. వారి బంధం ఒకరికొకరు బలంగా నిలవడమే కాకుండా ఇద్దరూ కలిసి ఎదగడానికి దోహదపడుతోంది. ఒకరి మంచి గుణాలు మరొకరికి స్ఫూర్తినిస్తాయి. ఇది వింటుంటే ఇదంతా మనం మొదట చర్చించుకున్న ఒక భావనకు దారితీస్తున్నట్లుంది, సమజీవిన అని. నిజమే. అంటే ఆధ్యాత్మిక అనుకూలత. ఈ అనుకూలత 4 స్తంభాలపై నిలబడి ఉంటుందని మీరు మొదట చెప్పారు. ఆ 4 ఏమిటి? ఆ మూలగ్రంథం ప్రకారం అవి: 1 శ్రద్ధ, అంటే ఇద్దరిలో ఒకే రకమైన విశ్వాసం లేదా నమ్మకం ఉండటం. విశ్వాసం. 2 శీల, అంటే ఇద్దరూ ఒకే రకమైన నైతిక విలువలను పంచుకోవడం. 3 ఛాగ, ఇద్దరిలో ఒకే విధమైన ఉదార స్వభావం ఉండటం. ఇక 4వది? 4 పగ్య, అంటే ఇద్దరూ ఒకే రకమైన జ్ఞానాన్ని పంచుకోవడం. ఈ ఆదర్శ జంటలో ఈ 4 ఎలా పనిచేస్తాయో కొంచెం విడమర్చి చెప్తారా? ఉదాహరణకు శ్రద్ధ అంటే ఏమిటి? ఖచ్చితంగా. శ్రద్ధ అంటే కేవలం దేవుడిపై నమ్మకం కాదు. జీవితంలో ఏది ముఖ్యం, ఏది కాదు అనేదానిపై ఇద్దరికీ ఒకే రకమైన అవగాహన ఉండటం. వారి జీవిత లక్ష్యాలు ఒకే దిశలో ఉంటాయి. సరే, మరి శీల? శీల అంటే నైతిక ప్రవర్తన. ఇద్దరూ ఒకే రకమైన నైతిక నియమాలను పాటిస్తారు. ఏది తప్పు, ఏది ఒప్పు అనే విషయంలో వారి మధ్య స్పష్టత ఉంటుంది. ఇది వారి మధ్య నమ్మకానికి పునాది వేస్తుంది. అంటే ఒకరిపై ఒకరికి పూర్తి భరోసా ఉంటుంది. 3వది ఛాగ, అంటే ఉదారత. అవును, ఇక్కడ కేవలం డబ్బుదానం చేయడమే కాదు. అది ఒక మానసిక స్థితి. నాది అనే పట్టును వదులుకోవడం, సమయాన్ని, శక్తిని, ప్రేమను పంచుకోవడంలో ఇద్దరూ ఒకేలా ఉంటారు. ఒకరు పిసినారిగా ఉంటే, మరొకరు ఉదారంగా ఉంటే అక్కడ నిత్యం ఘర్షణే కదా? నిజమే. ఇక చివరిది పజ్ఞ, అంటే జ్ఞానం. ఇది పుస్తక పరిజ్ఞానం కాదు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను అర్థం చేసుకుని వాటిని పరిష్కరించే వివేకం. అవును, సరిగ్గా అదే. మంచి చెడుల మధ్య విచక్షణ చూపే సామర్థ్యం. ఇద్దరూ ఒకే రకమైన వివేకంతో ఆలోచించినప్పుడు వారి నిర్ణయాలు కూడా సామరస్యంగా ఉంటాయి. ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. ఒక దేవుడు, దేవత జంట అంటే వారు ఈ 4 రంగాలలోనూ ఒకే స్థాయిలో ఉంటారన్నమాట. అవును, వారి నమ్మకాలు, నైతిక విలువలు, ఉదారత, జ్ఞానం అన్నీ ఒకదానికొకటి సరిపోతాయి. ఇది కేవలం వ్యక్తిగత ఇష్టాయిష్టాల కంటే చాలా లోతైన అనుకూలత. అవును, ఇది వారి ఆత్మల అనుకూలత లాంటిది.
అందుకే ఈ బోధన ప్రకారం అటువంటి జంట కలిసి జీవించినప్పుడు వారి బంధం ఈ లోకంలోనే కాకుండా మరణానంతరం కూడా కొనసాగుతుందని చెప్పబడింది. ఎందుకంటే వారి అనుబంధం భౌతికమైనది కాదు, నైతికమైనది, ఆధ్యాత్మికమైనది. సరిగ్గా వారిది ఒకరికొకరు సహకరించుకుంటూ చేసే ఒక ఉమ్మడి ఆధ్యాత్మిక ప్రయాణం. ఈరోజు మనం వివాహ బంధాన్ని అంచనా వేయడానికి ఒక పురాతన కానీ ఎంతో శక్తివంతమైన చట్టాన్ని పరిశీలించాం. సాధారణంగా మనం పరిగణించే అందం, ఆస్తి, ఉద్యోగం వంటి అంశాలకు ఇది పూర్తిగా భిన్నమైనది. నిజమే. ఇది మన దృష్టిని బాహ్యకారకాల నుండి సద్గుణం, నైతికత, ఉదారత వంటి అంతర్గత లక్షణాల వైపు మళ్లిస్తుంది. ఒక బంధం యొక్క నిజమైన బలం భాగస్వాముల అంతర్గత స్వభావం మీద ఆధారపడి ఉంటుందని ఇది మనకు గుర్తుచేస్తుంది. వినేవారికి ఆలోచించడానికి ఒక ప్రశ్న వదిలిపెడదాం. ఈ గ్రంథం సద్గుణాల అనుకూలతపై దృష్టి పెడుతుంది. ఈ నైతిక అనుకూలత అనే ఆలోచన కేవలం వివాహానికే పరిమితమా? మంచి ప్రశ్న. లేక నేటి ప్రపంచంలోని మన స్నేహాలు, వ్యాపార భాగస్వామ్యాలు, చివరికి మనం ఎవరిని ఆదర్శంగా తీసుకుంటాం అనే విషయాలకు కూడా ఇది వర్తిస్తుందా? ఈ పురాతన చట్రం ద్వారా మన ఆధునిక సంబంధాలను ఒకసారి అంచనా వేసుకుంటే మనకు ఎలాంటి కొత్త అంతర్దృష్టులు లభిస్తాయి?